ఇప్పటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. కరీంనగర్ పట్టభద్రుల సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇవాళ 3 జిల్లాల్లో క్యాంపెయిన్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయిన్ లో దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రుల సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. నేడు 3 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ సభల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి. ఇవాళ ఉదయం 11:30 నిజామాబాద్ లో ప్రచారం చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ లో క్యాంపెయిన్ చేస్తారాయన. కరీంనగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మెదక్ జిల్లాలో ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ భూస్థాయి కాంగ్రెస్ నేతలు చిత్తశుద్ధితో పనిచేసి ఓట్లు చేజారకుండా చూడాలన్నారు. మనం వాళ్ళు ఓటు తెచ్చుకోవాలి. ఒక్కసారి పొరపాటున డైవర్ట్ అయి వేరే పార్టీకి పడ్డదనుకో మనం ఆ ఊర్లో నష్టపోతుంటాం. అలా పట్టభద్రుడు మనం అనేక 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మనం కొత్త కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఇంత ఇష్యూ లేకుండా దయచేసి నేను మళ్ళీ మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా, 1% కూడా డివియేషన్ లేకుండా జరపండి. మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 27న ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.